నగరంలో మంచినీరు అందించేందుకు ఏర్పాటు చేసిన తూముల్లో క్రమంగా చెత్తా చెదారం చేరడంతో వాటిని బాగు చేయించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. పలు చోట్ల మూసుకుపోయిన తూములను క్లీన్ చేయించేందుకు సిబ్బందిని రంగంలోకి దింపింది. గత 2 నెలలుగా ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ ఆలయ సమీపంలోని హుస్సేన్ సాగర్ తూము మూసుకుపోయింది. వినాయక నిమజ్జనం సందర్భంగా పెద్ద ఎత్తున ఇనుము, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టిక్ వ్యర్థాలు తూములో చేరడంతో తూము పూర్తిగా నిండిపోయింది. దీంతో తూములను తిరిగి బాగు చేయించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. సాగర్ సమీపంలో మూసుకుపోయిన తూములను గుర్తించి వాటిని రిపేర్ చేయించేందుకు నడుం బిగించింది. మూసుకుపోయిన కట్టమైసమ్మ ఆలయ సమీపంలోని తూములను మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. తూమును ఎలాగైనా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. తూములకు నీరు వచ్చే మార్గాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి నాగార్జున సాగర్ డ్యాంలో విధులు నిర్వహిస్తున్న గజ ఎత్తుగాళ్లను రప్పించి క్లీన్ చేయిస్తున్నారు. పీడనం ద్వారా వ్యర్థాలను తొలగించడానికి హైటెక్ ప్రెజర్ యంత్రాలు తెప్పించి పనులు చేయిస్తున్నారు. ఈ తూముల నుంచి వచ్చే నీటే ఇందిరా పార్క్లో ఉన్న లేక్ కానీ, ఇందిరా పార్క్లో ఉన్న గార్డెన్స్ కానీ, దాని తర్వాత ఉన్న సుందర విజ్ఞాన కేంద్రంలో ఉన్న అక్కడ ఉన్న గార్డెన్ కానీ జీవనాధారం లెక్క ఇక్కడి నుంచి పోవాల్సిన పైప్ లైనే ఇవాళ ఇబ్బంది జరగడం జరిగింది. ధనలక్ష్మి వాటర్ డైవర్షన్ సంస్థ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాగార్జున సాగర్ సంబంధించిన డ్యామ్ దగ్గర ఇట్లాంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇటు సైడు ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో కొంత విజయం సాధించినప్పటికీ ఇంకా కొంత కూడకపోయి రావాల్సినంత అనుకున్నంత వాటర్ రావట్లేదు. దానికి వాటర్కు ప్రెషర్ ద్వారా వాళ్ళ హై ప్రెషర్ కాంప్రెషర్ ద్వారా ఇవాళ వెనక సైడ్ నుంచి కూడా ఇక్కడ దాన్ని ప్రయత్నం చేయడం జరుగుతుంది. మంచినీటి సరఫరా కోసం నిర్మించిన తూములో క్రమంగా మురుగునీరు ప్రవహిస్తూ ఉండడంతో ఆ నీటిని పార్కుల్లోని చెట్లకు జీహెచ్ఎంసీ వినియోగిస్తోంది. నగరంలో ఇందిరా పార్క్, బాగ్లింగంపల్లిలోని సుందరై పార్క్, ఉస్మానియా యూనివర్సిటీ పార్కులకు గత 2 రోజులుగా నీళ్లందక కళావిహీనంగా మారాయి. నిజాం హయాంలో నిర్మించిన గ్రావిటీ ఛానళ్ల ద్వారా పార్కులతో పాటు ప్రధాన వీధుల్లో ఉన్న చెట్లకు నీరందిస్తున్నారు. త్వరలోనే తూములను బాగు చేయించి చెట్లకు నీరందిస్తామని బల్దియా అధికారులు చెబుతున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు రూటు మారుస్తున్నారు.